వదిన కరెక్ట్ గానే అడిగింది కదా. ఈ ఇంట్లో కరెక్ట్ పాయింట్ మాట్లాడితే కొట్టేస్తారా? దీన్నేగా నియంతృత్వ పరిపాలన అంటారు. ఇది మాకు వద్దు అనే కదా మేమిలా స్టాండ్ తీసుకుని నిలబడింది. మళ్ళీ ఎందుకు మభ్య పెట్టాలని చూస్తున్నారు? అయ్యో అది కాదమ్మా, అనన్య కావాలని మీ అందర్నీ రెచ్చగొడుతోందని తన మీద చెయ్యెత్తాను, అంతేగాని. ప్లీజ్, ఎవరో రెచ్చగొడితేనో పిచ్చి సలహాలు ఇస్తేనో ఇక్కడ మా బ్రతుకులేంటో మేము తెలుసుకోలేము అనుకుంటున్నారా? మీరు మమ్మల్ని మభ్యపెట్టే రోజులు పోయాయి. అయినా వదిన మా అన్నయ్య భార్య, తన మీద మీరు చెయ్యెత్తితే మేమంతా చూస్తూ ఊరుకోవాలా? వాళ్ళు ఏం చేసినా నోరు మూసుకొని అలా పడుండాలనే కదా దామిని అత్తయ్య గారి అసలు కాన్సెప్టు. అక్క, నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. అత్తయ్య గారు మా ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చింది పెద్దత్తయ్య గారికి మావయ్య గారికి క్షమాపణ చెప్పించడానికి. కానీ నువ్వు కావాలని ఆ అవకాశం లేకుండా వాతావరణాన్ని పాడు చేస్తున్నావు. ఇక్కడ ఎవ్వరికి వాతావరణాన్ని పాడు చేయాల్సిన పని లేదు. ఆడపిల్ల అన్న ఆలోచన లేకుండా చెల్లి మీదే చేయి చేసుకున్నాడు నీ మొగుడు. అది చాలక పెదనాన్న పెద్దమ్మ అన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా విచక్షణ మరిచి మాట్లాడాడు. అందుకు కదా ఇక్కడ వాతావరణం పాడైంది. మీ అత్తయ్య గారు ముందు నీ మొగుడికి కదా పెట్టాలి సంస్కారం అనే గడ్డి. అయినా ఈ సంస్కారాలు సరైన నడకలు పెంపకం ద్వారా రావాలి గాని ఇప్పుడనుకుంటే మాత్రం వంట పడతాయా? పెంపకం బాగుంటే బుద్ధులన్నీ బాగుంటాయి. దామిని, ఊరుకుంటుంటే ఏంటి ఇంకా ఇంకా రెచ్చిపోతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అమ్మా చూసావా, నా వైపు తప్పు లేకపోయినా పెద్దవాళ్ళు కదా అని క్షమాపణ కోరడానికి వచ్చాను. అయినా వదలకుండా ఇలా మాట్లాడుతుంటే ఎలా అమ్మా నేను కంట్రోల్ చేసుకోవాలి? బుద్ధి లేకుండా ఎలాగమ్మా తను పెంపకం గురించి మాట్లాడుతోంది? అసలు నిన్ను అంటాను, మళ్ళీ 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 అంటాను. అమ్మా చూసావా చూసావా, నీ గురించి నీ పెంపకం గురించి అసలు తనకేం తెలుసని. నాన్న దర్శన్, ఆవేశపడకు నాన్న. లేదమ్మా, ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి. దర్శన్, ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. అమ్మా దామిని, ఏంటమ్మా ఇలా చేస్తున్నావు? ఎంత మాట పడితే అంత మాట అలా మాట్లాడకూడదమ్మా. అంటే మీ అబ్బాయి ఎంత మాటైనా అనొచ్చు, కానీ మీ మాటల్ని తప్పుపడితే మాత్రం తప్పైపోతుందా? దామిని, ఇక వదిలే. ఇప్పటి వరకు జరిగింది చాలు. మాటతో మాటని తవ్వుకుంటూ ఇలా ఎంత దూరం పోదామని. అక్క, వద్దా ఆనంద, ఎవరు ఏమి మాట్లాడదు, మీకు దండం పెడతాను.
దామిని కోపంలో ఏదో మాట్లాడుతుంటే నువ్వు తిరిగి మాటలనేస్తే సమస్య ఇంకా పెరుగుతుంది కానీ ఎప్పటికి తగ్గేది? లేదమ్మా, దామిని అలా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ ఉంటే కూడా ఎవరు తన ప్రవర్తనని తప్పు పట్టట్లేదు. ఆఖరికి పెద్దమ్మ పెద్దనాన్న కూడా దామిని అలా పెంపకం గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే చెంప పగలగొట్టకుండా మౌనంగా ఉన్నారు. అయినా వాళ్ళు మన మీద అంత కోపం పెంచుకోవాల్సిన తప్పు ఏం చేశామమ్మా మనం? లేదమ్మా, లేదు. తప్పు చేయకపోయినా నేను క్షమాపణ అడిగితే అది తప్పు చేసినట్టే అవుతుందని నేను నీతో అన్నానా లేదా? సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. దామిని ఎలా పడితే అలా నిన్ను కూడా తప్పు పడుతూ మాట్లాడుతోంది. అయినా ఇలా మనమెందుకమ్మా దామిని ప్రవర్తన చూస్తూ వెనకడుగు వేయాలి? నా వల్ల కావటం లేదమ్మా. దర్శన్, మరొకసారి చెప్తున్నాను, అర్థం చేసుకోనానా. దామిని మాటలన్నంత మాత్రాన ఏమవుతుంది? అది చిన్నపిల్ల నాన్నా. తనకింకా మన కుటుంబ పరిస్థితులు, పద్ధతులు, అలవాట్లు ఏవి ఇంకా తనకి వంట పట్టలేదు. అన్నీ త్వరలోనే తనకి తెలుస్తాయి. కానీ ఇందులో దామిని గురించి కూడా మనం తప్పుగా అనుకోకూడదు నాన్నా. పాపం 20 ఏళ్ళు నాన్నా. అనాథగా మనందరికీ దూరంగా ఎక్కడో బతికింది. ఆ నరకం అనుభవించినా తనకి తెలుస్తుంది గాని ప్రేమానుబంధాల నడుమ పెరిగినా మీ అందరి మనసుకు దామిని ప్రవర్తన కష్టంగా అనిపిస్తుంది. నిన్న మొన్న దామిని పెరిగిన పరిస్థితుల్లోనే నేను ఒక అనాథ జీవితాన్ని చూశాను. ఆ కష్టం ముందు వాస్తవానికి ఇవేవీ పెద్ద విషయమే కాదు, అసలు కష్టాలే కావు. దామిని మనల్ని అర్థం చేసుకోవడం ఒక్కటే కాదు, మనము తనని అర్థం చేసుకోవాలి. అయినా ఇవాళ దామిని ఏమీ తనకి తానుగా మన మీద ఈ ద్వేషాన్ని పెంచుకోలేదు. అసలు దీనంతటికీ కారణమే అనన్య. అనన్య తన మనసులో విషబీజాన్ని నాటింది. ఆ అనన్య మూలంగానే నాన్న దామినికి మనందరి మీద తప్పుడు అభిప్రాయం కలిగింది. అవునండి, దామినిలో ఆ అభిప్రాయం పోవాలి అంటే ఇంటికి పట్టిన చీడ పురుగుల్ని త్వరలోనే వదిలించాలి. ఈ దేవాలయం నుంచి తన్ని తరిమేయాలి. అప్పటి వరకు కాస్త సంయమనం పాటించక తప్పదు నాన్నా. చా, సంయమనం పాటిస్తారా? హ్మ్. మీరు ఏది పాటించినా ఏం లాభం లేదు. ఎందుకంటే ఈ అనన్య విషయానికి విరుగుడు కనిపెట్టడం అంత ఈజీ కాదు.